తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ అయితే జరుగుతుందండో. అయితే విజయ్ ఏం చేయబోతున్నాడు అనేది అసలు అర్థం కాని పరిస్థితి. ఆయన ముందు 2 ప్రశ్నలైతే కనిపిస్తున్నాయి. అవేంటంటే మ్యాజిక్ ఫిగర్‌గా 118 కోసం కసరత్తు అయితే చేస్తున్నారట. అసలు ఏంది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారట. కాంగ్రెస్‌తో కలుస్తారట. కాంగ్రెస్‌తో గుసగుసలాడుతున్నారట. ఇలా ఎన్నో విషయాలు వినబడుతున్నాయి. చిన్న పార్టీలకు కూడా మద్దతు అవసరం ఉందని భావిస్తున్నాడట. అవి కూడా ముందుకు రాకపోతే ఏఐఏడీఎంకేతో కలిసి వెళ్లేందుకు టీవీకే భావిస్తున్నట్లయితే తెలుస్తోంది. అదే ముందు సంకల్పంగా పెట్టుకునే పరిస్థితి కూడా కనబడే అవకాశం ఉందని కూడా విజయ్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, విజయ్ తరపున వాళ్ళకు కావచ్చు మాట్లాడుతున్నారు. అయితే విజయ్ ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. 2 కళ్ళల్లో ఏది పొడుచుకోమంటే ఏది పొడుచుకుంటారు? అసలు అర్థం కాని పరిస్థితి. అలా ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. కానీ విజయ్ ఏం చేయబోతున్నాడు? అసలు 2 చోట్ల గెలిచిన విజయ్ ఒక చోట రాజీనామా చేయాలి. అసలు ఎక్కడ రాజీనామా చేస్తాడు? ఒకవేళ ఇక ఒక చోట రాజీనామా చేస్తే ఇంకో చోట ఆ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒకవేళ రాజీనామా చేసిన ప్లేస్లో ఉన్న ప్రజలు విజయ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఆలోచించాల్సిన విషయము. అలాగే స్పీకర్ ఓటు కూడా వేయలేరు. సో ఈ లెక్కన ఒక చోట రాజీనామా చేయాలి, స్పీకర్ ఓట్ని కూడా వేయలేడు. సో ఆయన 118 అనుకున్న ఆలోచన మొత్తానికి 106కు తగ్గుతుంది. సో విజయ్ ఏం చేయబోతాడు? మొత్తానికైతే సీఎంగా గెలిచాడు. కానీ ఇలా 118 నుంచి 106కు తగ్గడాన్ని ఎలా పెంచుకోగలుగుతాడు? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తాడా 106ని అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో విజయ్ అడుగులు అసలు ఎటు పడుతున్నాయి, ఎటు పడబోతాయి ప్రజలు చాలా ఆలోచించాల్సిన విషయం, ఆలోచిస్తున్నారు కూడా. విజయ్ మరి ఏ దిశగా ముందడుగు వేస్తాడా అనేది వేచి చూడాలి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.